హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత క్యాబేజీ కర్రీ చేద్దాం అనుకున్నాను. అదే విషయం మీతో కూడా షేర్ చేసుకోకపోతే బాగోదు కదా. సో అందుకోసమని ఆల్రెడీ డిస్ప్లేలో చూసి మీకు తెలిసే ఉంటుంది కదా దెన్ ఏ రేంజ్లో వచ్చిందో ఈ కర్రీ. ఒక్కసారి వీడియో క్లిప్లో వెళ్ళి చూద్దాం రండి. ముందుగా ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం టమాటా, క్యాబేజీ, ఆనియన్, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వీడియో క్లిప్లో చూస్తూనే ఉన్నారు కదా. మ్యాజిక్ చేస్తున్నా చూడండి, ఇలా చిటికేయగానే మొత్తం కటింగ్ అయి టమాటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు, నానబెట్టిన శనగపప్పు, క్యాబేజీ కటింగ్, అబ్బబ్బబ్బా వీటన్నిటిని చూస్తూ ఉంటే నేను ఏదో పెద్ద చెఫ్ అయిపోయినాయేమో. సరే, నా స్టైల్లో కర్రీ చేయడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో కర్రీకి సరిపోయేలా ఆయిల్ వేసేసుకున్నాక ఆనియన్ వేసేసుకుంటున్నాను. వావ్, వేడెక్కిన ఆయిల్లో ఆనియన్స్ వేస్తూ ఉంటే ఆ సౌండ్ కి అబ్బబ్బబ్బా ఏమన్నా వస్తుందా కర్రీ అనే ఫీలింగ్ ఉంది. కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర రోట్లో వేసుకుని బాగా దంచాలి. ఈ విధంగా దంచిన మిశ్రమాన్ని కూడా ఆయిల్లో వేసేసుకుందాం. ఇందులోనే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా గరిటెని తిప్పుకుంటూ కొంచెం రోస్ట్ అయిన వెంటనే దాంట్లోనే టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు ఈ విధంగా ఆయిల్లో మగ్గే వరకు, టమాటాలు కొంచెం మెత్తపడగానే దానిలో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వావ్, నేనైతే చాలా చఫ్లాగా ఫీల్ అయిపోతున్నాను. ఇంకా దీనిలోనే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి కారం యాడ్ చేసుకొని అట్లా 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 తిప్పుకుంటూ పోతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉందా, ఏమన్నా కలర్ఫుల్గా కనిపిస్తుందా, చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది. అంత మంచిగా వస్తుందని ఫీల్ అవుతున్నా. సో నానబెట్టిన శనగపప్పుని కూడా మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో వేసేసుకోవాలి. ఏంటి, టమాటా చట్నీలాగా చేసుకున్నాం కదా, దాంట్లోని ఈ శనగపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాం. శనగపప్పు వేసుకోగానే ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ ఇందులోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేద్దాం. వావ్, క్యాబేజీని ఇలా వేస్తూ ఉంటే నా నోట్లో అయితే నీళ్ళు ఊరుతుంది. ఈ కర్రీ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తింటానా అని చాలా ఆతృతంగా చేస్తున్నాను ఈ కర్రీని. ఆయిల్లో కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ పోతూ ఉంటే అది కొంచెం ఫ్రై అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది. ఇదే టైంలో నేను ఒక ప్లేట్లో వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ కొద్దిగా వేసేసి ఇంకా ఆ ప్లేట్లో కొద్దిగా వాటర్ ఉంచాను. సో ఈ విధంగా నేను స్టీమ్తోని కర్రీ ఉడకబెడదాం అనుకొని డిసైడ్ అయిపోయా. సో ఈ విధంగా ఎవరికైనా ఇష్టం ఉంటే ఈ విధంగా చేసుకోండి, కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఒక్కసారి గరిటెతోని మొత్తం ఆల్రెడీ అటు ఇటు మొత్తం మంచిగా కలిపేసిన వెంటనే మనకి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత పైన మూత పెట్టేటప్పుడు వాటర్ ఆల్రెడీ కనిపిస్తూనే ఉండే కదా వీడియో క్లిప్లో. నెక్స్ట్ ఆల్రెడీ ఈ వాటర్ మొత్తం ఇంకిపోతుంది. సో ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ పైన ఉన్న మూతను తీసేసి ఈ కర్రీకి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం సైంటిస్ట్ లాగా. ఇందులో వేసిన శనగపప్పు ఉడికిందా లేదా అనేసి చెక్ చేస్తున్నాం. శనగపప్పు ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది అనిపించింది. ఇంకొకటి, అన్నీ వేసినాం కానీ ఉప్పు వేసుకోలేదు. సో అది కూడా వేసేసుకున్నా. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర పైనుంచి వేసేసుకున్నా. కర్రీని ఒకసారి ఇట్లా కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తూ ఉంటే కర్రీ మాత్రం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. సో ఒకసారి చూసుకోండి వీడియో క్లిప్లో. చివరగా సురుచి కంపెనీ నుంచి ఘోడా మసాలాని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అటు ఇటు కలిపేస్తే అయిపోయింది. సో క్యాబేజీ కర్రీ మొత్తానికి రెడీ టు ఈట్. సో మొత్తానికి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదే లాస్ట్ బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చపాతీలో ఇలా క్యాబేజీ కర్రీ చేసుకొని ఒక్కొక్క ముద్దకి ఇలా ఆవకాయతో నంచుకొని తింటూ ఉంటే వావ్.